సాక్షాత్తు కృష్ణ పరమాత్మలో చెప్పిండు, కలియుగంలో భగవంతుని నామస్మరణకి మించింది లేదమ్మా. మీకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే ఒకటే పని చేయండి, 30 రూపాయలు ఒక జపమాల వస్తుంది, ఇంట్లో మాల పట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటే బస్ సరిపోతుంది. మీకు ఇక పక్కా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి మతంలో పుట్టిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంది మన దాంట్లో ఏమైపోతుందంటే, మన మతంలో కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం మనం పక్క మతాలలో పోతున్నాం. ఆడే ఉండే ఆ ప్రాబ్లమ్స్ ఆడే ఉంటాయి బాయ్. సాక్షాత్తు రాముడు ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. వాళ్ళ తండ్రి చనిపోయిండు, రాజ్యం పోయింది, సీతమ్మతల్లిని ఎత్తుకొని పోయారు. అక్కడ పోయిన తర్వాత లక్ష్మణుడు చనిపోయినంత సిచ్యువేషన్ అయిపోయింది, కింద పడుకుండు, రాజభోగాలైనాయి. కానీ ఎప్పుడు కూడా రాముడు ధర్మం తప్పలేడు కాబట్టి రాముడు అంతిమంగా ఏం చేసిండు? గెలిచిండు. సో మీరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కన్న తల్లి లాంటి ధర్మాన్ని మాత్రం మీరు విడిచిపెట్టొద్దు. సనాతన ధర్మం మొత్తం ప్రపంచంలో మీరు చూసుకుంటే మొత్తం గుగ్గుల్లా కొట్టండి. ఫస్ట్ రిలీజన్ ఏంది అని అంటే సనాతన ధర్మం. ఎంతో మంది ధర్మం కోసము ప్రాణ త్యాగం చేసుకొని